మామిడి తోటలు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మొగ్గ పూత దశలో ఉన్నాయి. ఈ దశలో ఆశిస్తున్న చీడపీడలను దృష్టిలో ఉంచుకొని రైతులు అనేక రకాల మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే చాలాసార్లు మందులను మోతాదుకు మించి పిచికారీ చేయడంతో పాటు పిచికారీల సంఖ్యను పెంచడం వల్ల ఎక్కువ హాని జరుగుతోంది. అందువల్ల సిఫార్సు చేసిన మందును సిఫార్సు చేసిన మోతాదులో వాడటం ఎంతైనా ముఖ్యం. ఒక్క పురుగు మందులే కాదు, హార్మోన్లను కూడా ఇష్టానుసారంగా వాడితే చెట్లలో పూత పిందె దెబ్బతింటుంది అంటూ మామిడి తోటల్లో సరైన మందుల వాడకం గురించి సూచనలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. చాలామంది రైతులు పురుగు మందులు కానీ దాంతోపాటు ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు కొన్నిసార్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తీసుకుంటే, మనం ఒక కెమికల్ని ఏదైనా ఒక ఇమిడాక్లోప్రిడ్ ఉన్నది, దాన్ని మనం ఏం చెప్తాము 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కొట్టమన్నప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తుంటారు, లేదులే ఒక డొక్కు పోసేద్దాము, ఒక మూతడి పోద్దాము అని చెప్పి ఆ కెమికల్ని 5 నుంచి 1 ml వరకు 1 లీటర్ నీటికి కలిపి వాడటం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి కెమికల్ యొక్క కాస్ట్ పెరుగుతుంది, కెమికల్ వృధాగా పోతుంది. అంతేకాకుండా అక్కడున్న క్రిమి కీటకాలకు అన్నిటికి కూడాను రెసిస్టెన్స్ అనేది రావటం అధికంగా అవుతుంది. అంతేకాకుండా ఇదే మోతాదుల్లో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఈ ఎన్ఏఏ కానీ నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ ఇది అన్నీ కూడాను హార్మోన్స్, అలాగే ఈ ప్లానోఫిక్స్, మరి 2,4-D ఇలాంటి కెమికల్ని ఈ యొక్క పూతని ఇంక్రీజ్ చేయటానికి అని చెప్పేసి కొడతా ఉన్నారు. అలా కొట్టేటప్పుడు ఏం చేస్తుంటారు, గబుక్కన ఎక్కువ మోతాదుల్లో వెళ్తున్నారు. దాన్ని సజెస్ట్ చేసిన కెమికల్ మోతాదులోనే కంపల్సరీ వాడాలి. ఈ హార్మోన్స్ని కానీ మీరు ఎక్కువ స్ప్రే చేశారనుకోండి, పూత వెంటనే వదిలేయటము, పూత యొక్క మాడిపోవటము, అలాగే పిందకట్టు వదిలేయటము జరుగుతూ ఉన్నది. అంటే అప్పుడు ఏమనుకుంటున్నారు, మందులు కొట్టాము ఏదో పురుగు వచ్చేయడం వల్ల పోయింది అనుకుంటున్నారు. కానీ మనం కొట్టే మందుల యొక్క మోతాదు కూడాను ఈ పూత రాలటం అనే దాని మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు ఎప్పుడు కూడాను ఇచ్చిన రికమెండెడ్ డోస్ కంటే ఒక పాయింట్ తగ్గినా పర్లే కానీ పెంచటం మాత్రం చేయవద్దు. కాబట్టి రైతులు కంపల్సరీ మనకి ఎంతవరకు రికమెండేషన్ ఉన్నదో ఆ కెమికల్ని ఆ రికమెండెడ్ డోసులని వాడాల్సి ఉంటుంది. అలాగే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ కానీ బూస్టర్స్ అని వస్తాయి, ఫ్లవర్ బూస్టర్స్ కానీ, లేదా పానికల్ ఇంక్రీజ్ చేయడానికి లెంత్ అనేసి ఇప్పుడు రకరకాల మందులు వస్తున్నాయి. ఏదేమైనా కూడాను వాటి యొక్క రికమెండెడ్ డోస్ కంటేను అధికంగా మించి అధిక మోతాదులో మాత్రము కెమికల్స్ వాడవద్దు. అంతేకాకుండా పూత సమయంలో కూడాను మనం ఒక స్ప్రేయింగ్, ఒకవేళ ఎక్కువ హాపర్స్ కానీ, తేనె మంచు పురుగు కానీ, తామర పురుగు కానీ, పూత మొగ్గ తొలిచేది కానీ ఇవే ఉన్నప్పుడు దానికి సంబంధించి 10 నుంచి 15 పురుగులు ఒక ప్యానికల్కి అధికంగా కనబడుతున్నప్పుడు మనం స్ప్రేయింగ్కి వెళ్తాం. స్ప్రేయింగ్కి వెళ్ళినప్పుడు కూడాను అధిక స్పీడ్లో స్ప్రేయింగ్ చేయొద్దు. మనం ఆ ఫాస్ట్గా స్ప్రేయింగ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్ప్రే ఫ్లూయిడ్ అంతా కూడాను పువ్వులాగా పట్టడం, సన్న జలులా పడటం పోయి అది నుంచి వచ్చే స్పీడ్గా వెళ్ళటం, దాని వలన కూడాను అక్కడ ఉన్న కీటకాలన్నీ అవతల చెట్ల మీదకి వెళ్తాయి. రెండోదేమో మందేమో చెట్టు మీద సరిగ్గా పడకుండా కిందకి పడిపోతాము. స్ప్రే ఫాస్ట్గా వెళ్ళటం వలన ఈ స్ప్రే వెళ్ళక ముందే అక్కడికి వెళ్ళే గాలి వలన ఈ తామర పురుగులు, ఎస్పెషల్లీ తామర పురుగులు ఎగిరి వేరే చెట్లకి వేరే చోట్లకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మనం కొట్టిన కెమికల్ యొక్క ఉపయోగం లేకుండా అవుతుంది. అంతేకాకుండా మనం కొడతాము, ఈరోజు కెమికల్ కొట్టారు, రేపో ఎల్లుండో చూసి అవి పురుగులు కనబడతానే ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటారు, మాకు ఇంకా కెమికల్ పనిచేయలేదండి, పురుగులు కనబడుతున్నాయి అంటారు. కానీ ఆ పురుగులు ఉన్న కొన్ని స్టాగర్డ్గా అవి తిండి తినడానికి వాటికి సహించదు. ఆ పురుగు మందుల వలన ఏమవుతాయి, అవి ఊరికే తిరుగుతూనే ఉంటాయి కానీ దాని మీద ఫీడ్ చేసే కెపాసిటీ ఉండదు, అంటే తినే కెపాసిటీ ఉండదు ఆ పురుగులకి. కాబట్టి మనం అది చూసుకోవాలి. అంతేకాని పురుగు కనబడింది అనగానే అది కొంచెం ఆరాంగా దాని ఇంకా చూస్తే మీకు అర్థమవుతుంది అది తింటుందా, రసం పీలుస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది రసం పీల్చక ఊరికి అలా తిరుగుతున్నప్పుడు మనం దాని మీద మళ్ళీ రెండో కెమికల్ని 4-5 రోజుల్లోనే పురుగు కనపడిందని ఇమీడియట్గా మళ్ళీ స్ప్రేయింగ్స్కి వెళ్ళకూడదు. ఇలా పద్దపద్దాకా మనం స్ప్రేయింగ్స్ చేస్తూ ఉండటం వల్ల ఒక్కొక్కళ్ళు 10 కొట్టాము 15 సార్లు కొట్టాము అంటున్నారు. దానివల్ల ప్రతిసారి మనకు ఒక 20-30 వేలు ఖర్చు అవుతుంది. ఆ 20-30 వేలు ఖర్చుకి మనకు దిగుబడి చూసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నిసార్లు కొట్టేసరికి మామిడిలో పింద శాతము, పూత రావటం కానీ, పింద కట్టుడు కానీ, కాయ నిలబట్టం కానీ తగ్గిపోతూ ఉన్నది. దానివల్ల మనకి నష్టం అనేది రావటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు
ఈ పురుగు మందులు కానీ తెగుళ్ళ మందుని అలాగే హార్మోన్స్ని స్ప్రే చేసేటప్పుడు మోతాదుకి మించి ఎక్కువ సార్లు వెళ్ళవద్దు. ప్రతి స్ప్రేకి 10 నుంచి 15 రోజులు లేదా 20 రోజుల వరకు గ్యాప్ తీసుకొని రెండో స్ప్రేకి వెళ్ళాల్సి ఉంటుంది. కొమ్మ కత్తిరింపులు కానీ, రికమెండెడ్ ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అలాగే మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందించడం రెగ్యులర్గా, పూత వచ్చిన తర్వాత కూడాను ఈ కాయలని చూసుకొని వాటికి కవర్లు తొడగటం, వీటిలన్నిటి వల్ల మనకి నాణ్యతా ప్రమాణాలు కాయలు పెరుగుతాయి. అలాగే మంచి టీఎస్ఎస్ అంటే సుమారుగా 9, 10, 11 బ్రిక్స్ వచ్చినప్పుడే కాయలని కొయ్యాల్సి ఉంటుంది. అంతేకాని ముందుగానే కాయలు ఎగుమతుల కోసమని కొయ్యటం వల్ల కూడాను కాయలు చప్పగా ఉండటం వల్ల క్వాలిటీ అనేది దెబ్బతింటా ఉన్నది. కాబట్టి కాయలను కూడాను నాణ్యత ప్రమాణాలను బట్టి మనం కోసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఇతర దేశాలకు ఎగుమతి అనేది మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. దాంతోపాటు రైతులు కూడాను ఆర్థికంగా కూడాను మంచి లాభదాయకంగా ఉంటుంది మామిడి సాగు.